భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 7 దేశాలతో కూడిన బిమ్స్టెక్ కూటమి సమావేశం సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2-4 మధ్యలో థాయిలాండ్లో బిమ్స్టెక్ కూటమి సమావేశం జరగనుంది. కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. అనేక హిందూ ఆలయాలపై దాడులు చేశారు. అంతేకాదు హరే కృష్ణ ఉద్యమకారులను అరెస్ట్ కూడా చేసింది మహ్మద్ యూనుస్ సర్కార్. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం ఫలితంగా అక్కడి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో షేక్ హసీనా శరణార్థిగా భారత్ వచ్చింది. భారత్లో తలదాచుకుంది. అయితే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం ఇంగ్లాండ్కు దీంతో భారత్పై అవాకులు చెవాకులు పేలుతున్నారు అక్కడి నాయకులు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 7 దేశాలతో కూడిన బిమ్స్టెక్ కూటమి సమావేశం సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2-4 మధ్యలో థాయిలాండ్లో బిమ్స్టెక్ కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. అయితే భారత్ బంగ్లాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇరు దేశాలు పేర్కొంటూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత్లో ఉన్న హసీనాపై బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆమెను తిరిగి రప్పించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపైన అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే ఇటీవలే కొన్ని విభేదాలు తలెత్తినట్లు ఆయన అంగీకరించారు. అవన్నీ వచ్చిపోయే మేఘాల్లాంటివన్నారు. తప్పుడు సమాచారం, దుష్ప్రచారాలే ఈ ఘర్షణలకు కారణమని పేర్కొన్నారు. వీటిని తొలగించి ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మహ్మద్ యూనుస్ చెప్పారు.